ఇంకో సతీ సమేతంగా బయలుదేరుతున్నారు. వామనాశ్రమ స్వామీజీ వస్తున్నారు కనుక వారి దర్శనార్థం వెళ్తున్నాము. ఏంటి సార్ విశేషమైన పూజలు ఏంటి మేడం గారు? లక్ష పుష్పార్చన సందర్భంగా 102వ యజ్ఞం సందర్భంగా ఇక్కడికి వస్తున్నారు. మందినికి భేదాలు ఏం లేవు. వాసవి అమ్మవారే కూడా మన వైశ్య మత గురువు కనుక కంపల్సరీ మనం వెళ్తున్నాం. జై వాసవి. రేపు లక్ష పుష్పార్చన ఉంది దేవాలయంలో. దానికోసమే ఈ హడావుడంతా ఆర్యవైశ్యులు మన వందల సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పం. జై వాసవి. ఆర్యవైశ్య కులగురువు వామనాశ్రమ స్వామి హల్దీపూర్ స్వామి ఇక్కడికి వస్తున్నాడు. ఏంటి మరి జనరల్గా మందినిలో వాసవి టెంపుల్కి ఎలాంటి స్వామీజీలు వచ్చినా, ఏ కార్యక్రమాలు జరిగినా ఏదో వింత విశేషమైన పూజలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. 102 వాసవి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన కార్యక్రమం తలపెట్టారు. గాంధీ చౌక్లో ప్రస్తుతం ఆర్యవైశ్యులంతా ఎంతో ఆనందంగా ఎవరి కోసం వెయిట్ చూస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఆ సందర్భం ఏంటి మీ మాటల్లో చెప్పండి మాకు. స్వాతి గారంటే మీరేనా అండి? నేనేనండి. స్వామీజీ మా మందిరికి వస్తున్నారు. 102 గుళ్ళల్లో అభిషేకం చేయడానికి వస్తున్నారు అమ్మవారిది. అట్లనే మా మందిర్లో కూడా వాసవి మాత టెంపుల్లో అభిషేకం చేయడానికి వస్తున్నారు. పుష్పాభిషేకం, లక్ష పుష్పాభిషేకం చేయడానికి వస్తున్నారు. మరి మీ వాసవి ఆలయంలో ఎప్పుడు ఏదో ఒక పూజ ఎంతో వైభవంగా చేపిస్తూనే ఉంటారు ఆర్యవైశ్యులంతా. లక్ష్మీపుత్రులని మేము వింటూ ఉంటాము. మరి మీ మాటలలో ఈ కార్యక్రమం తలపెట్టింది ఎవరు జరిపిస్తున్నారు, ఏ సమయంలో, ఏంటి? మరి మా ఛానల్ ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. మీ మాటల్లో చెప్పండి. హల్దీపూర్ కర్ణాటక వాస్తవ్యులు మన హల్దీపూర్ మఠాధిపతి, మన వైశ్య మఠాధిపతి గారు శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ గారి 102 ఈ రేపు శనివారము సాయంకాలము 6 గంటలకు జరగబోతున్న విశేషమైన కార్యక్రమమునకు స్వామీజీ గారు విచ్చేస్తున్నారు. స్వామీజీ మరి రేపటి ఎపిసోడ్లో మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. కళ్యాణి కుక్కడపు